జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం ఇచ్చామన్న ఎమ్మెల్యేలు దానం, అరికపూడి గాంధీ ఏ ప్రాతిపదికన ప్రకారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు కాబట్టి పెరగడం బాగుంది. కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప ఇది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా, ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. మాకేమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు తెలియజేశాం.